నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు ఏంటో అనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి ఇవి. ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఈ యొక్క కుజుడు కుంభరాశిలో రాహుతో పాటు సంచరిస్తూ ఉంటారు. దీనివలన మీనరాశి వారికి 12వ స్థానం అవటం, తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఇబ్బంది పడటం, మీ పిల్లలు ఎవరైనా ఉంటే వారు పెద్దవారై ఉంటే వారు చదువు సంధ్యలో గనక వెనకబడి ఉండటం, వారు ఏదైనా లవ్ అఫైర్స్ కానీ గొడవలు కానీ తీసుకొచ్చి మీ నెత్తిని పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకి బండ్లు ఇస్తాము, పిల్లలకి ఇష్టానుసారంగా చేస్తాము అనేటువంటి పద్ధతి అనేది మార్చండి కొంచెం. లేదు అంటే కనుక అది ఇంటి వరకు మీ తల వరకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి పనికిరానటువంటి టెన్షన్, అంటే మీకు అవసరం లేనటువంటి టెన్షన్, మీ పని మిమ్మల్ని చేసుకొని లేకుండా ఉండేటువంటి టెన్షన్. కాబట్టి ఇదొకటి. రెండోది, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉండి వారికి ఆరోగ్యం క్షీణించి ఉంటే ఇంకొంచెం క్షీణించేలా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే మీకన్నా కూడా వారు తీసుకోవాలి. ఎందుకంటే ఇటు పిల్లల విషయంలో అటు పెద్దల విషయంలో వారికి ఏమైనా వీరికి ఏం జరిగినా కూడా ఈ మీనరాశి వారే భయపడాలి, బాధపడాలి, ఇబ్బంది పడాలి. కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉంటారు, కానీ మీరు బండి నోడటం బాగానే ఉంటుంది, వెనకోడొచ్చి గుద్దేదానికి మీరేం చేయలేరు. కాబట్టి ఆ ఇబ్బంది మీకు కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి జాగ్రత్తలు మీరైతే పాటించాలి. ఇప్పుడు మీరు చిన్న విషయానికి కూడా భూతత్తులో చూడటం, భయపడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు చూస్తే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. దాంతోపాటు భార్యాభర్తల మధ్య ఎడబాటు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు అవటం, అనుమానం, జబ్బు, ఇంకా బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కొంచెం ఉంటాయి. మీరు ఎవరినో నమ్మి డబ్బు ఇవ్వడమా, లేకపోతే మీకున్నటువంటి విషయాన్ని వెల్లడించి చెప్పడమా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా పార్టీలో ఉన్నారనుకోండి, మీ శ్రేయోభిలాషులు కదని చెప్పేసి ఒక విషయాన్ని చెప్తే వారు మోసం చేస్తారు మిమ్మల్ని, ఎప్పటికి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తత్వంతో ఉంటారు.
దీంతో పాటు మీకు ఏదన్నా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించేటువంటి ఆలోచన కూడా కనపడుతూ ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి యోచనలు చాలామంది కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా 2026 సంవత్సరం ఏప్రిల్ 2026 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కొంచెం మీరు మెలకువగా ఉండండి. అలా అని చెప్పి నిద్రపోకుండా ఉండకండి. మీ ఆలోచన విధంగా మెలకువగా ఉండండి. దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉండేదానికైతే ఉంటుంది. ఇంకా మీ మీద ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అవనమ్మకం ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సంప్రదించండి. లేదు అంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. మీ సమస్యను బట్టి వస్తువుని మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. కాబట్టి సరసమైన ధరల్లోనే మీరు అది అందిపుచ్చుకోవచ్చు. ఇక ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వల్ల కూడా అన్ని రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం కాకపోయినా కొంతమేర అయితే మీకు ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే, ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపు చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మన కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంటలు లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండే కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో. కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి. అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు, బంధుమిత్రులు కానీ, దూరపు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే విదేశానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశీ ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన
కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా కొత్తగా చదువుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి, అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది, ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన, యోగ్యత కూడా కనిపిస్తా ఉంది. ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా ఆ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తా ఉంది. అలానే ఇంట్లో మీ నాన్నగారి తరపున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వు మేషరాశి వారికి. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సమస్య కనిపిస్తా ఉంది. కాబట్టి మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు, జాతకరీత్యా సంబంధం లేదు, గోచారరీత్యా సంబంధం లేదు. కాబట్టి మీకు అలాంటి సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులైతే అవ్వచ్చు.